speeds of two trains is 2:7. If the first train runs 250 kilometers in 5 hours, then the sum of the speeds of both the trains is రెండు రైలు వేగాల నిష్పత్తి 2:7. మొదటి రైలు 5 గంటలలో 250 కిలోమీటర్లు వెళ్తుంది. మొదటి రైలు వేగం 250 కిలోమీటర్లు 250 కిలోమీటర్లు 5 గంటలు అంటే ఇది ఎంత అవుతుంది 50 కిలోమీటర్స్ పర్ అవర్. వాటి వేగాల నిష్పత్తి 2:7. ఓకే, ద స్పీడ్స్ రేషియో ఈజ్ S1:S2 is equal to 2:7. ఇక్కడ నాకు మొదటి రైలు వేగం 50 కిలోమీటర్స్ పర్ అవర్ అని తెలుసు. అప్పుడు రెండో రైలు వేగం ఎంత అని అడగకుండా ఈ రెండు కలిపి ఎంత అని అడుగుతున్నాడు. రెండో రైలు వేగం కనుక్కొని చెప్పొచ్చు, లేదా డైరెక్ట్గా 9 పార్ట్స్ కనుక్కుంటే అయిపోద్దిగా. మీకు ఇది 2 పార్ట్స్ 50 అండి. 2 parts is equal to 50. 1 part is equal to 25. ఇప్పుడు రెండు కలిపి 2 + 7 కలిపి 2 + 7 కలిపితే 9 parts అవుతుంది. ఆ రెండు రైలు వేగం మొత్తం, రెండు రైళ్ళ వేగం మొత్తం 9 parts is equal to 225. అదే రెండో రైలు వేగం మాత్రమే అని అడిగితే what is the speed of the second train? Only 7 parts తీసుకుంటాం. Sum of the speeds 2 + 7 9 parts తీసుకుంటారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 16. A man covers 3/7. ఈ మోడల్ ఇంపార్టెంట్. యాక్చువల్గా నెంబర్ సిస్టంలో ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్లో మనం నేర్చుకునే టాపిక్ ఇది. దాని నుంచే ఇది సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. A man covers 3/7 of the total journey by train. ట్రైన్ లో 3/7 దూరం ప్రయాణించాడు. తర్వాత బస్సులో 5/14 ప్రయాణించాడు. తర్వాత కాలినడకన కాలినడకన 3 కిలోమీటర్లు ప్రయాణించాడు. కాలినడకన 3 కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే హిస్ జర్నీ, అతను ప్రయాణిస్తున్న మొత్తం ప్రయాణం ఎంత, టోటల్ డిస్టెన్స్ ఎంత, టోటల్ డిస్టెన్స్. సో చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్, టోటల్ డిస్టెన్స్ లెట్ ఇట్ బి డి, లెట్ ఇట్ బి ఎక్స్ అనుకొని స్టార్ట్ చేస్తారు. అలా చేస్తే మీకు టైం వేస్ట్ అండి. ఎల్సిఎం కాన్సెప్ట్లో వెళ్ళిపోవాలి ఎప్పుడైనా. ఎల్సిఎం కాన్సెప్ట్ అంటే ఇక్కడ 14 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 14 ఉండేలాగా అరేంజ్ చేద్దాం. అంటే పైన 2తోనూ కింద 2తోనూ గుణిద్దాం. అప్పుడు ఇక్కడ కూడా కింద 14 కదా ఉండాలి. మొత్తం 14 యూనిట్ల దూరం అనుకుంటున్నాను నేను. ట్రైన్లో 6/14 వెళ్ళాడు అంటే 14లో 6 యూనిట్లు వెళ్ళాడు. బస్సులో 14లో 5 యూనిట్లు వెళ్ళాడు. 6, 5 కలిపితే 11 యూనిట్లు వెళ్ళాడు 14లో. ఇంకెన్ని యూనిట్లు మిగిలింది? 3 యూనిట్లు మిగిలింది. మొత్తం 14 యూనిట్లు అయిపోయిందిగా క్వశ్చన్. నాకేం తెలుసు ఇక్కడ ఈ 3 కిలోమీటర్స్ అనేది 3 యూనిట్స్. అప్పుడు ఈ 14 యూనిట్స్ ఎంత? ఆన్సర్ 14 kilometers. So 14 kilometers is clearly given in option D. Next, the speed of a train is 1/6 times the speed of a car. The car can cover a distance of 486 kilometers in 9 hours. Find out the distance that the train can cover in 6 hours. So ఇది కూడా రేషియోస్ రిలేటెడ్ గా వచ్చిన క్వశ్చనే. ఒక రైలు యొక్క వేగం ఒక కారు వేగానికి 1/6 రెట్లు. కారు 486 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటల్లో ప్రయాణిస్తే 6 గంటల్లో రైలు ఎంత దూరం ప్రయాణించగలదు? ఓకేనా? సో రేషియోస్ లో చేద్దాం. ఇక్కడ ట్రైన్ అండ్ కార్, ట్రైన్ అండ్ కార్ ఒకసారి చూసినట్లయితే
స్పీడ్స్ రేషియో 2:1/6. 2:1/6 అంటే 6 12 + 1 13, 13/6 అంటే 13:6. ఓకేనా. నెక్స్ట్ టైం పీరియడ్ రేషియోకి వస్తే, టైం పీరియడ్ కాదు మన ఇక్కడ, ద కార్ కెన్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 486 కిలోమీటర్స్ ఇన్ 9 hours అంట. ఓకేనా. కార్ అనేది దాని యొక్క వేగం ఇస్తున్నాడు, కార్ యొక్క వేగం తెలియజేస్తున్నాడు మీకు. సో కార్ యొక్క వేగం ఎంత? స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని తెలుసు కదా. 486 కిలోమీటర్స్ ఇన్ 9 hours. ఓకేనా. ఇది 9 5s 45, 45 36, 54 kilometers per hour. ఓకేనా. నౌ ఈ 6 parts 54 అంటే 6 into 9 ఏనా? 6 9s are 54. మరి అప్పుడు ఇదేమవుద్ది? 13 into 9 అవుద్దా? 13 into 9 117 kilometers per hour. ఓకేనా. అయితే ఇప్పుడు అది 6 గంటల, రైలు 6 గంటల్లో ప్రయాణించిన దూరం. ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్, is equal to speed into time. సో 117 into 6 అండి. 117 into 6 సింప్లిఫై చేస్తే 6 7s are 32, 3 carry, 6 1s are 6, 6 7 42 అండి. 6 7s are 42. 6 42, 42కి 4 క్యారీ, 6 1 6, 1 క్యారీ, మళ్ళీ 6 1 6, 7. 702 kilometers per hour is clearly given in the second option. సో ఇవి రేషియోస్ రిలేటెడ్ గా, స్టార్టింగ్ అంతా డిటిఎస్ ఫార్ములాస్ రిలేటెడ్ గా చూసాం. ఇవేంటంటే రేషియోస్ రిలేటెడ్ గా అడుగుతున్న మోడల్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 18. ద స్పీడ్ ఆఫ్ బి ఈస్ 22.5% మోర్ దాన్ ఏ. చూడండి, ఫ్రాక్షన్స్ లో అడగొచ్చు, రేషియోస్ లో అడగొచ్చు, ఇలా పర్సంటేజ్ లో అడగొచ్చు ఇండైరెక్ట్ గా. ఎలా అడిగినా మనం రేషియోలో కన్వర్ట్ చేసుకోవడం. క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఏంటంటే ఏ బి వేగాల్ని కంపేర్ చేస్తున్నాడు. ఓకేనా. సో యూ కెన్ అబ్జర్వ్ దట్ స్పీడ్ ఆఫ్ బి ఈజ్ 22.5% మోర్ దాన్ ఏ. బి యొక్క వేగం ఏ కంటే 22.5% అధికం. అంటే ఏ 100 యూనిట్లు అనుకోండి, ఇది 22.5% అధికం. అంటే 100 మీద 22.5 ఎక్కువ. దీన్ని 2తో గుణించండి, ఇది 200 అవుతుంది, ఇదేమో 245 అవుతుంది. 5తో కట్ చేస్తే, సో 2తో మల్టిప్లై చేస్తే కరెక్టే కదా, 245. సో ఇప్పుడు 5తో కట్ చేశారు అనుకోండి 40, 5తో కట్ చేస్తే 49. నెక్స్ట్ అవి ప్రయాణించిన కాలాలు ఇస్తున్నాడు. దే ట్రావెల్డ్ ఫర్ ద టైం పీరియడ్స్ ఆఫ్ ఏ 21 hours అండ్ బి 25 hours. ఓకేనా. నెక్స్ట్ డిస్టెన్స్ కంపేర్ చేసి ఇద్దరు కలిసి ప్రయాణించిన మొత్తం దూరం అడుగుతున్నాడు. వన్ పర్సన్ కవర్డ్ 88 kilometers more than other person. What is the total distance covered by them? ఒక వ్యక్తి మరొక వ్యక్తి కంటే 88 కిలోమీటర్లు అధికంగా ప్రయాణిస్తే మొత్తం ఇద్దరు కలిసి ప్రయాణించిన దూరాలు. సో ఇక్కడ డిస్టెన్సెస్ రేషియోకి వస్తే డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 40 into 21 is to 49 into 25. దాన్ని సింప్లిఫై చేసుకోండి. ఎప్పుడైనా రేషియో లీస్ట్ టర్మ్స్ లో ఉండాలి, నిష్పత్తి కనిష్ట పదాల రూపంలో ఉండేలా చూసుకోవాలి. 7 ఏళ్ళు
ఇది 7 3లు, ఇది 5 8లు, ఇది 5 5లు. 24:35 అయిపోయింది క్వశ్చన్. ఇక మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ భేదం ఇచ్చాడు. The difference in the distances is given as the difference in the distances. వాళ్ళు ప్రయాణించిన దూరాల మధ్య భేదం 11 parts. That 11 parts is 88 kilometers. 11 parts 88 kilometers అయితే 1 part ఏమవుతుంది? 11 parts 88 అయితే 1 part 8 kilometer అవుతుంది. నాకు కావాల్సింది ఇద్దరు కలిసి ప్రయాణించిన దూరం. మరి ఇద్దరు కలిసి 24 + 35 59 భాగాలు కావాలి. 59 parts. So 59 into 8 472 kilometer. That is clearly given in option C. ఓకేనండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ మోడల్ ఇంపార్టెంట్, మనకి ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. The average speed of a car is 13/5 times the average speed of the bus. A tractor covers 1150 kilometers in 23 hours. How much distance will the car covers in 4 hours if the speed of the bus is twice the speed of the tractor? కారు సగటు వేగం బస్సు సగటు వేగం కంటే 1/3/5 రెట్లు. ఒక ట్రాక్టర్ 23 గంటల్లో 1150 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. బస్సు వేగం ట్రాక్టర్ వేగం కంటే 2 ఉంటే కారు 4 గంటల్లో ఎంత దూరం చేరుతుంది? ఇప్పుడు దాకా మనం చూసిన 3 ప్రశ్నల్లో 2 వేరియబుల్స్, బస్సు ట్రైను లేదా బస్సు కారు అంటే AB 1 2 2 ఇచ్చాడు. కానీ ఇక్కడ 3 ఇవ్వడం జరిగింది. కానీ అగైన్ రేషియోస్ కాన్సెప్ట్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఇస్తున్నటువంటిది మనకి 1 కారు, బస్సు, ట్రాక్టర్. ఓకేనా? ఇప్పుడు వాటి యొక్క వేగాల నిష్పత్తికి వస్తే, కమింగ్ టు ద స్పీడ్స్ రేషియో, the average speed of car is 13/5 times than the average speed of the bus. కారు వేగం బస్సుకి 1/3/5 రెట్లు. 1/3/5 ఎలా రాయొచ్చండి? 8/3 అని రాయొచ్చు. 8:3 రేషియోలో ఉన్నాయి. నెక్స్ట్ ట్రాక్టర్ విషయంకి వచ్చేసరికి మనకి ఆ ట్రాక్టర్ యొక్క నిష్పత్తి ఇవ్వకుండా డైరెక్ట్ స్పీడ్ ఇచ్చాడు. ఆ ట్రాక్టరు 1150 కిలోమీటర్ల దూరాన్ని 23 గంటల్లో చేరగలదు. అంటే సరిగ్గా 23తో 5 సార్లు పోతుంది, 50 కిలోమీటర్లు. ఓకే, చూడండి, ఇది 8:3 కాదు, 8:5 ఇది. ఓకే, 13/5 రాయాలి. 13/5 is equal to 13/5 is equal to 8/5. So 8:5. Okay na? Now coming to the next point here. Tractor వేగం వచ్చేసి 50. బస్సు వేగం, the bus speed is twice the speed of tractor. దీనికి రెట్టింపు అంట. మరి దీని యొక్క వేగం ఎంత? 50కి రెట్టింపు 100 km/h. 520s. అంటే ఇక్కడ కారు యొక్క వేగం ఎంత? 50కి రెట్టింపు 100, 5 భాగాలు 100, 5 × 20 100, 8 × 20 160. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ 160 వేగంతో 4 అవర్స్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? అయిపోయింది కదా క్వశ్చన్. నౌ కమింగ్ టు ద ఫైనల్ స్టెప్. The distance covered by the car in 4 hours at the speed of 160. 160 into 4, that is equal to 640 kilometers. That is clearly given in the 4th option D. Okay. Next,
Question number 20. A certain distance is covered by a cycle at a certain speed. If a jogger covers half the distance in the double the time, the ratio of the speed of the jogger to that of the cyclist. ఇది ఇంతకు ముందు ఎస్ఐ ఆఫ్ ఎగ్జామ్లో వచ్చిందండి. ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఏపీలోని వచ్చింది, తెలంగాణ రెండింటిలోని వచ్చింది బిట్. ఇంపార్టెంట్ మోడల్. రేషియోస్. సైక్లిస్ట్ కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణించను, మరొక జాగర్ సగం దూరాన్ని రెండింతల సమయంలో ప్రయాణించను. ఆయన జాగర్ మరియు సైక్లిస్టుల యొక్క వేగ నిష్పత్తి ఎంత? చాలా మంది విద్యార్థులు ఈ ప్రశ్నలు వదిలేశారు, కానీ ఎంత చిన్న లెక్క. ఇందాక 4 క్వశ్చన్స్ ఏవైతే మీరు రేషియోస్లో విన్నారో, ఇది కూడా అదే రేషియోస్లో అనాలిసిస్ చేస్తే చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్. మీకు ఇక్కడ ద రేషియో ఇన్ బిట్వీన్ ద స్పీడ్స్ ఆఫ్ ద జాగరు మరియు సైక్లిస్ట్ వేగాల నిష్పత్తి ఎంత? స్పీడ్కి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు ఇచ్చిన డేటా చూడండి. జాగర్ కవర్స్ హాఫ్ ద డిస్టెన్స్. జాగర్ అనే అతను సగం దూరం ప్రయాణిస్తాడంట, అంటే 1:2 రేషియో. సగం అంటే ఏంటి? 2లో సగం 1. దానికి అతను తీసుకున్న కాలం రెట్టింపు అంట. రెట్టింపు అంటే 2:1. Now final result, what is their speeds ratio? Speeds ratio is equal to distance by time. 1/2 is to 2/1. అంతేనా? సో 1/2 is to 2/1 ఏమవుతుంది? 1:4. So that 1:4 is clearly given in option A. Okay. So part 1 లో 20 క్వశ్చన్స్ చూసారు. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా పార్ట్ 2 నుంచి పార్ట్ 6 వరకు తీసుకెళ్తాను. సో డైలీ ఈ 1 hour దీని మీద స్పెండ్ చేస్తే మీరు ఇంకా వేరే క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? చూసారు కదా, రేషియోస్ రిలేటెడ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడిగాడు, ఎలా అడగొచ్చు అనేది మనం జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు మొత్తం 175 క్వశ్చన్స్ నేర్చుకోవాలనుకుంటే వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే డౌన్లోడ్ శ్రీశ్రీ ఆన్లైన్ క్లాసెస్. శ్రీశ్రీ SRE అండి, చాలామంది ఐ అనుకుంటున్నారు. SRE శ్రీశ్రీ ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఫ్రమ్ ద గూగుల్ స్టోర్, ప్లే స్టోర్. అందులో స్పెషల్ అర్థమెటిక్ కోర్స్ ఉంది, రీజనింగ్ ఉంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంది. 3 కలిపి కాంబో బ్యాచ్, అది ఇంకా తక్కువకి వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఆఫర్ కూడా నడుస్తుంది. ఇంకా ఆఫర్ నేను ఇంకా ఎత్తివేయలేదు. సో త్వరపడండి. ఆఫర్ ఎప్పుడు తీసేస్తాను అంటే రేపు మధ్యాహ్నం 12 కల్లా ఆఫర్ ఎత్తేయడం జరుగుతుంది. సో త్వరపడండి. All the best to all the aspirants. Thank you very much.